బీఆర్ఎస్ భవన్కి కేటీఆర్ చేరుకోవడం జరిగింది. ఏదైతే సీట్ కమిషన్ విషయంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఈ డైవర్షన్ పెట్టి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చేసుకుంటూ కాలయాపన చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించే విధంగా విజువల్ అసలు మామూలుగా లేదని చెప్పుకోవాలి. బాహుబలి రేంజ్లో ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అసలు కేటీఆర్ కానీ, మొన్న హరీష్ రావు విషయంలో కానీ, ఈరోజు కేటీఆర్ విషయంలో కానీ బాహుబలి రేంజ్లో ఈరోజు మొత్తం పూనకాలు లోడింగ్ అన్నట్టే ఉంటుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో, ఎక్కడ పత్రికల్లో చూసుకున్నా కూడా, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, స్ట్రీమ్ మీడియాలో కానీ మొత్తం ఈరోజు మోతం మోగిపోతుంది. వీళ్ళు అనవసరంగా లేకుండా గెలుక్కుంటున్నారు బీఆర్ఎస్ పార్టీతోటి. ఈరోజు ప్రజలు ఏ విధంగా బయటికి వస్తూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ బలాన్ని బల ప్రదర్శిస్తూ ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పెట్టేటట్టుగా ఒక్కొక్క సీన్ కానీ, ఒక్కొక్క కటౌట్స్ కానీ ఈరోజు వేరే లెవెల్స్లో ఉన్నాయి. ఒకసారి కేటీఆర్ గారు ఇదే 11 గంటలకు ఆయన విచారణకు వెళ్లాల్సి ఉంది. ఆ టైంకి ప్రతి ఒక్కరు అక్కడ ప్రజలందరూ మోహరించారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఇక రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇక జన సంగ్రహాన్ని చూసే కార్యక్రమాలు చేసుకుంటే ఇక చూడండి. అయితే ఇదే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి. కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, వాళ్ళిద్దరికి పడడం లేదు. ఇరు పార్టీల నుంచి విడిపోయే కార్యక్రమాలు ఉన్నాయంటూ ప్రజల్లో ఎలాంటి భావాజాలను రేకెత్తించింది కూడా వాళ్ళే. సర్వం రాష్ట్రాన్ని ఆగం చేసింది కూడా వాళ్ళే. కానీ వాళ్ళని ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే, ఎక్కడ సమస్య వచ్చినా కూడా, ఏ స్కాములు చేద్దామన్నా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందు నిలబడి మరి వాళ్ళ యొక్క అరాచకాన్ని, అహంకారాన్ని మొత్తం బంధు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వీళ్ళ స్కాములు ఎక్కడ బయటపడుతుందనే కారణంగా వీళ్ళు ఈ విధంగా సీట్ కమిషన్ అనుకుంటూ, ఈడీ దర్యాప్తులు అంటూ, సిబిఐ విచారణ అంటూ కాలయాపన చేసుకుంటూ సాగుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక ఎవిడెన్స్ సంపాదించలేదు, ఒక వ్యవహారాన్ని ముందు తలబెట్టలేదు, ఏది కూడా చేయలేదు. వీళ్ళు చేయలేదు, కాదు, కుదరదు, వీళ్ళ దగ్గర అట్లీస్ట్ ఒక పేపర్ అయినా సంపాదించాలి కదా, ఏది కూడా సంపాదించకుండా ఈరోజు కాలయాపన వైపుగా వెళుతూ ఉన్నారు. ఈ లెక్కన ఇక్కడ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ మరింత గ్రౌండ్ లెవెల్లో బలపడతా ఉంది. ఏ విధంగానైతే ఇప్పుడు ఆ జన సంద్రహం చూసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా కేటీఆర్ ఎంట్రీ కావచ్చు, ఆ యొక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఒక్క కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నందుకే ఈ లెవెల్లో ఉంటే, ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే రేవంత్ రెడ్డి హాలత్ ఏమైపోతుంది, కాంగ్రెస్ పార్టీ హాలత్ ఏమైపోతుందో ఊహించుకోవడానికి ఊహన అందకంత ఘోరంగా ఉంది. ఇంక వాళ్ళ పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. కేసీఆర్ సైలెంట్గా ఉన్నన్ని రోజుల్లో రేవంత్ ఆటలు. ఇన్ కేస్ కేసీఆర్ బయటికి వచ్చి సభలు పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గజ్జున ఉడికిచ్చి ఇద్దరు, ఒకటి కేటీఆర్ గారు, మరొకరు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరే ఉండి అధికార పార్టీని మెడలు వంచేసి మరి ఈరోజు తడిసిపోయే విధంగా వీళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే పెద్ద ఆయన కనుక బయటికి వచ్చి సభలు పెడితే రేవంత్ రెడ్డి రాష్ట్రం వదిలి పారిపోతాడు. ఆయన అవినీతి కానీ, ఆయన అక్రమాలు కానీ, ఆయన స్కామ్స్ కానీ మొత్తం బయట పెడితే కథ వేరే ఉంటుంది, వ్యవహారం వేరే ఉంటుంది. రేవంత్ రెడ్డి తల దాచుకోవడానికి కానీ, బయటకు వచ్చి మాట్లాడుకోవడానికి ఆయన సేమ్గా ఫీల్ అవ్వాలి. ఆ తిరిగా కేసీఆర్ యొక్క వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన వీళ్ళని ఈ విధంగా చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, రకరకాల అసలు రేవంత్ రెడ్డి రాజకీయాలను అందుకోలేకపోతున్నాడు, ఆయన ఒక ఉద్ధానుడు, రాజకీయ ఉద్ధాంతుడు, పండితుడు అని చాలా రకాలుగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటా ఇదే కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ సరైన గుణపాఠం షార్ట్లీగా తగలబోతుంది. వాళ్ళని కాపాడుకోవడానికి కానీ, ఆదుకోవడానికి కానీ ఎవ్వరు కూడా రారు. మీరు చూడండి, ఈ సీట్ కమిషన్ విచారణ దీంతో అయ్యేదేంది, రాష్ట్రానికి దీంతో ఒరిగేదేంది? ఇదే విధంగా కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాం, వాళ్ళ అవినీతి బయట పెడతామంటే 2 సంవత్సరాల నుంచి ఒక ఎవిడెన్స్ దొరకదా? 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అక్రమాలు బయట పెట్టరా? ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి, ప్రజలంటే పడి చచ్చే నాయకులు కాబట్టి, ప్రజల యొక్క అభివృద్ధి చేసే కార్యక్రమాల వైపు నడిచే నాయకులు కాబట్టి ఈరోజు ఆ దిశ వైపుగానే నడుస్తున్నారు తప్ప ఏ వైపు కూడా అన్యాయం చేయాలి, అక్రమాలు చేయాలి, సంపాదించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా చేయట్లేదు.
చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే. జస్ట్ కేటీఆర్ విచారణకు, హరీష్ రావు విచారణకు ఇంత జనం ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవరినైనా కావాలని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే ఎవరి ఒంటి మీద గుడ్డలు ఉంటాయా? ఒక్కటి ఆలోచించండి. ఆ వీపులు మాత్రం విమానం మోతలు మోగుడు మాత్రం పక్క ఖాయం, దాంట్లో తగ్గేలేదు.